నమస్తే అండి. నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్‌లో క్యాబేజీ కూర, ఇంకా కల్యాణ రసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రసం కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక చిదిమిన ఎండుమిరపకాయ వేసి వేయించండి. ఇప్పుడు బాగా ముగ్గిన టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలిపి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించండి. చారుకి ఎప్పుడైనా రాళ్ళుప్పే రుచండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి టమాటాలని మగ్గించండి. టమాటాలు మగ్గాక ఉడికించిన కందిపప్పు అరకప్పు వేసుకొని కలపండి. తరువాత పావు లీటర్ నీళ్లు పోసి ఉడికించండి. ఇదిలా ఉడికాక ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జుని పొయ్యండి. తరువాత ఒక 100 ఎంఎల్ నీళ్లు పోసి తరిగిన కొత్తిమీర కాడలు, కరివేపాకు కాడలతో సహా వేయండి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ధనియాలు, కరివేపాకు కొద్దిగా 6-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చావచ్చాగా దంచి ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్క ఉడుకు రానిచ్చి పావు టీ స్పూన్ ఇంగువ, తరిగిన కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క వేసి స్టవ్ ఆపేయండి. అంతే, మన కళ్యాణ రసం రెడీ. ఇప్పుడు క్యాబేజీ కూర కోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేయండి. తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసి వేయించి చెక్కులా తరిగిన క్యాబేజీ వేసుకోండి. నేను ఈ క్యాబేజీని హ్యాండ్ బ్లెండర్లో వేసి బ్లెండ్ చేశాను. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు చిదిమి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. క్యాబేజీ పచ్చివాసన పోవాలి, అప్పటి వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో పలుకుగా ఉడికించిన కందిపప్పు ఒక పావు కప్పు వేసుకోండి. తరువాత దీన్ని కలిపి పావు టీ స్పూన్ కారం, పావు కప్పు తురిమిన కొబ్బరి వేసుకొని కలపండి. లాస్ట్‌గా కొత్తిమీర చల్లుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయండి. అంతే, క్యాబేజీ కూర రెడీ అయిపోయింది. ఈ 2 కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందండి. ఈ 2 కలిపి చేస్తే కనుక ఖచ్చితంగా అన్నం కొంచెం ఎక్కువ వండుకోండి. కడుపు నిండా తినేస్తారు. కావాలి అంటే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.